హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక వన్ డే స్పెషల్ ట్రిప్ ప్లాన్ చేసాం. ఎక్కడికో తెలుసా? ద హిస్టారికల్ సిటీ వరంగల్. జస్ట్ వన్ డేలో వరంగల్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నీ కూడా చూసి మళ్ళా రిటర్న్ వచ్చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రస్తుతం నేనైతే మన విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఎగ్జాక్ట్గా 6 AM అవుతుంది. మన ట్రైన్ 6:22 AMకి స్టార్ట్ అవుతుంది. ట్రైన్ జర్నీ అంటేనే ఒక సపరేట్ వైబ్ కదా. బయట వ్యూ చూస్తూ ఆ మ్యూజిక్ వింటూ వెళ్తుంటే చాలా బాగుంటుంది కదా. సో నేనైతే ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వచ్చేసరికి గోల్కొండ ఎక్స్ప్రెస్. సో ఇదైతే మనకి 10:30 అలా రీచ్ అవ్వాలి. కొంచెం డిలే వల్ల ఇది అయితే 11:15 11:10కి అయితే రీచ్ అయింది వరంగల్కి. చూస్తుండగానే అలాగా వరంగల్ స్టేషన్కి అయితే చేరుకున్నాను. వరంగల్ రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది. టెర్మినల్స్, ఎస్కలేటర్స్ అండ్ అలాగే ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అన్నీ బాగున్నాయి. సో బయటికైతే వచ్చాను. ఇక్కడి నుంచి అయితే మనం ఫస్ట్ భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడి నుంచి నేనైతే ఒక ఆటో మాట్లాడుకున్నాను. ఆటో చార్జ్ ఒక 70 రూపీస్ తీసుకున్నారు. సో మనమైతే ఫస్ట్ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం. ఈ టెంపుల్కి చాలా హిస్టరీ ఉంది గైస్. ఇది కాకతీయ కింగ్స్ కంటే ముందు చాళుక్యాస్ టైంలో కట్టారని చెప్తారు. జనరల్గా కాళిక అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు కదా. కానీ ఇక్కడ మాత్రం అమ్మవారు చాలా ప్లెజెంట్గా స్మైల్తో దర్శనమిస్తూ ఉంటారు. అందుకే ఈమెను భద్రకాళి అంటారు. సో టెంపుల్ వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది. ప్లెజెంట్ వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకి గోశాల అన్నీ కూడా ఉంటాయి. ఈ రైట్ సైడ్లో అయితే పెద్ద పెద్ద రాక్స్, చాలా పెద్ద రాక్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనమైతే దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం. సో ఈ టెంపుల్కి ఇటు పక్కనే మీరు చూస్తే కనుక లెఫ్ట్ సైడ్లో మనకి ఒక లేక్లా ఉంది. ఇది భద్రకాళి లేక్ అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ. చాలా బాగుంది చూడండి. సో ఇప్పుడైతే మనం టెంపుల్ ఫ్రంట్ ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ గణేష్ టెంపుల్ ఉంటుంది. సో అక్కడైతే మనం దండం పెట్టుకొని లోపలికైతే వెళ్ళొచ్చు. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట లోపలికి. సో నేనైతే టికెట్ దర్శనం తీసుకున్నాను 50 రూపీస్. సో దర్శనం ఫాస్ట్గానే అయిపోయింది. సో వచ్చిన ప్రతి భక్తులకి కూడా ఈ కుంకుమ ప్యాకెట్ అనేది ఇస్తూ ఉంటారు. చాలా మహిమ గలది. సో అందరూ కూడా ఈ టికెట్ తీసుకున్నప్పుడు తప్పకుండా తీసుకోండి మర్చిపోకుండా. అండ్ అలాగే ఈ రాక్స్ చూసారా ఇప్పుడు ఇక్కడ చాలా పెద్దవి, చాలా బాగున్నాయి. సో అలా టెంపుల్ అది మొత్తం చుట్టేసి ఒక ఫోటో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే ప్రసాదం అది ఇస్తున్నారు. సో ఫుడ్ ప్రసాదం ప్రైజెస్ అయితే చూడండి. నేనైతే ఒక పులిహార తీసుకున్నాను. సో పులిహార అది తినేసి ఇక్కడే మనకి ఈ భద్రకాళి లేక్ పక్కనే ఒక పార్క్ ఉందన్నమాట. సో ఆ పార్క్కి అయితే వెళ్ళాను. కొంచెంసేపు అక్కడైతే టైం స్పెండ్ చేశాను. చాలా బాగుంది ఇక్కడ. ఈ రాక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడైతే మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్పాట్ అయిన 1000 పిల్లర్స్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇది భద్రకాళి టెంపుల్ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఆటోలో 60 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇప్పుడు మనం అయితే ఆ ప్లేస్కి అయితే వచ్చేసాం. సో ఎంట్రన్స్ అయితే చూడండి, ఆర్కిటెక్చర్ చూడండి, అసలు ఎంట్రన్స్లో చాలా బాగుంది కదా. సో ఇది మనం బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ అయితే ఉన్నాం. సో ఇక్కడైతే మనకి ఇప్పుడు ఆంజనేయ స్వామి అయితే ఉంటారు ఆ ట్రీ కింద. సో ఫస్ట్ అయితే మనం అయితే శివుణ్ణి వెళ్ళి దర్శించుకుందాం. సో ఈ టెంపుల్కి చాలా హిస్టరీ అయితే ఉంది. దీన్ని త్రికోటాలయం అంటారు. అంటే టెక్నికల్లీ ముగ్గురు దేవుళ్ళు ఉండాలి, శివ, విష్ణు అండ్ సూర్య. కానీ ఇన్సైడ్ వెళ్ళి మనకు ఓన్లీ శివలింగం మాత్రమే కనిపిస్తుంది. వై? హిస్టరీ ప్రకారం కొన్ని యుద్ధాల వల్ల ఇక్కడ 2 ఐడల్స్ కూడా డిస్ట్రాయ్ చేశారు. అందుకే ఇప్పుడు శివుణ్ణి మాత్రమే పూజ జరుగుతుంది. అండ్ ఈ నందిని చూడండి, ఒకే రాయి పైన ఎంత బాగా చెక్కారో ఈ నందిని. అసలు ఏ టెక్నాలజీ మెకానిజం లేకుండా ఇంత అద్భుతాన్ని ఎలా చేశారో అసలు ఇట్స్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. నేను వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలకైతే ఒక పిక్నిక్ ఆర్ విజిట్ లాగా జరుగుతుంది. సో చాలామంది పిల్లలు అయితే ఉన్నారు టెంపుల్లో. నేను వెళ్ళిన వరంగల్లో ప్లేసెస్ అన్నీ కూడా ఈ పిల్లలతోనే నిండిపోయి ఉంది. చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే. సో ఇక్కడ ఏంటంటే ప్రతి పిల్లర్కి కూడా ఒక పిల్లర్ నెంబర్ అనేది వేసిందనమాట. ఇది యాక్చువల్లీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్
ఈ టెంపుల్‌ని పర్యవేక్షిస్తుంది ప్రెజెంట్. ఇక్కడ కొంతమందయితే గాడ్స్ ఉన్నారు. సో, ఈ 1000 పిల్లర్స్ టెంపుల్‌లోకి ఇన్‌సైడ్ అయితే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. సో, మనమైతే ఔట్ సైడ్ అయితే దీన్ని మొత్తం చూసాము. చాలా బావుంది. ఇన్‌సైడ్ అయితే మాక్సిమం ఏమీ లేవంట. జస్ట్ వాటి శిథిలాలు అంటే ఒక పెచ్చులయ్యి ఊడి పడిపోయి ఉన్నాయని చెప్పి అన్నారు. ప్రెజెంట్ బయట ఆర్కిటెక్చర్ అయితే చాలా బావుంది. సో, టెంపుల్ అయితే మొత్తం చుట్టూ రౌండ్ వేశాను నేనైతే. ప్రతి రాయి మీద డిజైన్స్ గానీ, అవి గానీ చాలా బావున్నాయి. కొన్నైతే వీళ్ళు న్యూ రాక్స్‌తో అయితే రీప్లేస్ చేశారు. అంటే అది సపోర్ట్ అది ఉండడం కోసం. సో, రాక్స్ అయితే చాలా బాగున్నాయి చుట్టూ అది. ఈ ఇంత యాక్చువల్లీ చాలా ఎండగా అయితే ఉంది నేనెళ్ళిన రోజు. కానీ ఆ టెంపుల్ యొక్క నీడలో ఉంటే చాలా చల్లగా అయితే అనిపిచ్చింది. సో, ఇదైతే బ్యాక్ సైడ్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడొక కోనేరు లాంటిది కూడా ఉంది. ఇందులో అయితే తాబేళ్లున్నాయి. అవి బయటికి, పైకి వచ్చి ఆడుకుంటూ ఉన్నాయి. చాలా బావుందసల. టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం కాకతీయ జూ పార్క్‌కి వచ్చేసాం. ఈ జూ పార్క్ సిటీ మధ్యలో అయితే ఉంటుంది. సో, ఆటోలో నాకైతే 80 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకైతే 60 రూపీస్, చిల్డ్రన్స్‌కైతే 30 రూపీస్ అనమాట. సో, నేను వెళ్ళినప్పుడైతే పిల్లలతో చాలా క్రౌడెడ్‌గా ఉంది ఈ ప్లేస్. ఎస్పెషల్లీ ఈ పిల్లలు వచ్చిన టీచర్స్‌తో చాలా బాగా కళకళలాడిపోతుంది మొత్తం. వీళ్ళంతా స్కూల్ పిల్లలనమాట. సో, చెప్పాను కదా! ఏదో విజిట్ ఉన్నట్టుంది వీళ్ళకి. మొత్తం చాలామంది పిల్లలైతే వచ్చారు. సో, నేనైతే అలా జూ పార్క్ మొత్తం చూశాను. పచ్చని చెట్లు, బర్డ్ సౌండ్స్ అండ్ సీతాకోకచిలుకలు అన్నీ చాలా బాగున్నాయి. సో, ఇది చూడండి అసలు వైల్డ్ యానిమల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇండోర్ యానిమల్స్, టార్టాయిస్ ఆర్ ఫిషెస్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. ఇక్కడైతే నేను ఒక సెల్ఫీకి తీసుకున్నాను. అడగంగానే నా వైపు చూసింది. సో, వెంటనే ఒక సెల్ఫీ అయితే తీసుకున్నా. సో, ఇక్కడ జింకల్లో అసలు ఇన్ని రకాల జాతులు ఉంటాయో ఈ జూలో అయితే చాలా ఉన్నాయి. ఇక్కడైతే నేను వైట్ టైగర్‌ని చూశాను. చాలా బాగుంది. ఇక్కడ చూడండి చాలా జింకలు. అసలు జింకల్లో ఇన్ని ఉంటాయని ఇక్కడే చూశాను నేను. చాలా రకాలు అయితే ఉన్నాయి. అన్నీ సపరేట్ సెక్షన్స్‌లో అయితే పెట్టారు. సో, ఈ హంస చూడండి. సో, జూ పార్క్ అంతా కూడా తిరుగుతుంటే చాలా అనిపించింది నాకు. ఆ గ్రీనరీలో ఆ ఈవినింగ్ టైం అలాగా. ఈ హంసలు చూడండి అసలు చాలా బాగున్నాయి. ఈ ముసళ్ళు చూడండి అన్నీ లేజీగా పనుకొని ఉన్నాయి. మొత్తం అయితే చాలా బాగుంది. ఇంకా మొత్తం తిరిగే కొద్దీ కూడా వస్తూనే ఉందన్నమాట జూ పార్క్. అండ్ ఇక్కడైతే పికాక్స్ ఉన్నాయి. సో, ఈ పికాక్స్‌కి పక్కనే మనకి ఈ టార్టాయిస్ అయితే ఉంది. చాలా నిదానంగా నడుస్తూ ఆ గుంపు నుంచి అయితే ఇది బయటకొచ్చింది. ఇక్కడ చూడండి మన బంటిగాడు. ఓరి అమ్మ బంటిగాడైతే వచ్చాడు నేను వెళ్ళినప్పుడు. ఇక్కడే కొంచెం పికాక్స్ కూడా పక్కనే ఉన్నాయన్నమాట. ఇప్పుడే మీరు చూస్తే ఒక పికాక్ కూడా దిగింది అందులో. సో, నేనైతే ఒక మట్కా కుల్ఫీ కొనుక్కొని తింటూ ఇక్కడైతే గ్రీనరీ అయితే ఎంజాయ్ చేశాను. ఇదైతే మంచి ఫోటో షూట్ స్పాట్ ఎలా ఉంది చూడండి. అసలు చుట్టూ పైనంతా కూడా చెట్లు, ఈ మెష్ చుట్టూ. సో, అలా ఈవినింగ్ సన్సెట్ అయితే అవుతుంది. ఆ సన్సెట్ రైజెస్ అయితే నా మీద పడుతున్నాయి. ఇప్పుడైతే కొంచెం లోపలికైతే వెళ్తున్నాను. సో, ఇక్కడ చూడండి చాలా బాగుంది. ఇదైతే అసలు ఈవినింగ్ పిక్స్ తీసుకుంటే చాలా బాగా వచ్చాయి ఇక్కడైతే. సో, ఆ పిక్స్ చూడాలంటే మీరు నా ఇన్స్టాగ్రామ్ అయితే చూడండి. సో, ఇప్పుడైతే మనం ఆటోలో వరంగల్ ఫేమస్ వరంగల్ ఫోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది కాకతీయ కళాతోరణం అని కూడా అంటారు. సో, వెళ్ళే దారంతా కూడా మనకి ఇలాగ ఎంట్రన్స్లు అయితే ఉంటాయి. సో, ఆటో వాళ్ళు అయితే మనల్ని డైరెక్ట్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. సో, ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయిపోయింది. సో, ఇదైతే మన ట్రిప్‌లో లాస్ట్ స్టాప్ అనమాట. సో, ఇది ఫోర్త్ ప్లేస్ మనం కవర్ చేయబోతుంది. ఇది ఐకానిక్ కాకతీయ కళాతోరణం. ఇది మామూలు రాయి కాదు గాయ్స్. తెలంగాణ స్టేట్ యొక్క ముద్ర అనమాట. ఇది ఒక చిహ్నం తెలంగాణ స్టేట్‌కి. ఇదంతా కూడా ఒక సింగిల్ రాక్ మీద అయితే ఈ మొత్తం డిజైన్ అయితే చెక్కారు. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! నిజంగా గ్రేట్ అసల. ఈ సింగిల్ రాక్‌తో ఇయన్నీ ఇలా చెక్కారంటే. ఇక్కడ ప్రతి రాయి మీద కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి.
చిన్న చిన్న మైన్యూట్ డిజైన్ నుంచి పెద్ద డిజైన్స్ వరకు ప్రతిదీ బాగుంది. సో యాక్చువల్లీ ఈ పార్క్ అయితే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయితే ఓన్ చేసుకుంది. స్టార్టింగ్ ఇక్కడైతే మనం ఆఫ్లైన్లో తీసుకుంటే టికెట్ ₹25 అలా ఉండిద్ది. లేదు ఆన్లైన్ తీసుకుంటే ₹20. ఈ డిఫరెన్స్ ఏంటంటే మనం ఒక చిన్న రిజిస్ట్రేషన్ అయితే ఆన్లైన్లో కంప్లీట్ చేయాలి. సో మన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి మనమైతే ఆన్లైన్లో పే చేస్తే ఈచ్ పర్సన్కి ₹20 లెక్క మనం ఆన్లైన్లో పే చేస్తాం. సో మనం వరంగల్ వచ్చి వరంగల్ ఫుడ్ ట్రై చేయకపోతే ఎలాగా? అందుకని నేనైతే వరంగల్ ఫేమస్ సర్వపిండి అయితే ట్రై చేశాను. ఇది మనకి రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక చోట అయితే అమ్ముతున్నారు. నేనైతే తిన్నాను, నాకైతే బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. దీంతో పాటు ఒక టమాటో చట్నీ లాంటిది ఇచ్చారు. సో దాంతో తింటే చాలా బాగుంది. ఇప్పుడైతే నేను నా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో అది గాయస్ ఈ వీడియో అయితే. సో వన్ డేలో హిస్టరీ, నేచర్ అండ్ డివోషన్ అన్నీ కవర్ చేసాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.